ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ సందర్భంగా వేల సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ద గోట్ ఇండియా టూర్లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మెస్సీ హైదరాబాద్ రాక సందర్భంగా ఈ నెల 13న మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఫలక్నామా ప్యాలెస్కి వెళ్లి అక్కడ 2 గంటల పాటు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం చేరుకుంటారు. ఇక్కడ సాయంత్రం 7 గంటల నుంచి కూడా 1 గంటన్నర పాటు కూడా ఇక్కడ టీంతో ఫుట్బాల్ ఆడిన అనంతరం దాదాపు 5 నిమిషాల పాటు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ గేమ్ ఆడనున్నారు. ఆ తర్వాత పిల్లలతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా అంతర్జాతీయ క్రీడా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో కూడా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2000 మంది పోలీసులతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఈ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్టేడియం లోపల ఫుట్బాల్ క్రీడ జరిగే ప్రాంతంలో కూడా దాదాపు 1000 మంది వాలంటీర్స్ తో కూడా అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేసినట్లు రాజకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముఖ్యంగా ఒక అంతర్జాతీయ స్థాయి కలిగిన వ్యక్తి హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో కూడా దాదాపు ఎక్కువగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ముఖ్యంగా 2000 మంది పోలీసుల బందోబస్తుతో కాబట్టి మరింత మంది అదనంగా కూడా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా తొక్కిసలాట జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనుక కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా చూసుకోవచ్చు. ఒకవైపు మెస్సీ అభిమానులు, అదేవిధంగా మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ఇక్కడ పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇద్దరికి సంబంధించి కూడా స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 3 అంచెల వ్యవస్థ భద్రతా సిబ్బందితో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మెస్సీ రావడం మాత్రం ప్రధానంగా ప్రాముఖ్యత అందించింది. ముఖ్యంగా ఫుట్బాల్ గేమ్ విషయంలో చూస్తున్నట్లయితే మనకు దాదాపు కోల్కతా, ముంబై లాంటి నగరాల్లో ఎక్కువగా ఫుట్బాల్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తారు. అయితే ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో మాత్రం ఫుట్బాల్ క్రీడకు ప్రాముఖ్యత తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడికి రావడం ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రైజింగ్ భాగంగానే ఇక్కడ ఫుట్బాల్ గేమ్ కు ఆతిథ్యమైన నేపథ్యంలో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఇక్కడికి మెస్సీతో పాటు పలు ప్రముఖ క్రీడాకారులు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పలు రాజకీయ నాయకులతో పాటు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెస్సీకి 100 కోట్ల అభిమానులు ఉంటారు కాబట్టి దాదాపు 1000 మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. నగరంలోనే పాటు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. కేవలం టికెట్లు పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే అనుమతిస్తామని కూడా ఇప్పటికే సిపి ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా మనం ఒకసారి కనుక మెస్సీ పర్యటన వివరాలు చూసుకున్నట్లయితే మాత్రం మెస్సీ ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఫలక్నామా ప్యాలెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడికి స్టేడియం దగ్గరికి చేరుకొని ఆ తర్వాత మొదట ఒక 15 నిమిషాల పాటు కూడా ఇక్కడ పిల్లలతో అదేవిధంగా ప్రముఖ క్రీడాకారులతో కలిసి ఇక్కడ ఫుట్బాల్ గేమ్ ఆడతారు. ఆ తర్వాత చివరి 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి టీం అదేవిధంగా మెస్సీ టీం ఇద్దరు టీంలో కలిసి ఒక 5 నిమిషాల పాటు ఫుట్బాల్ గేమ్ ఆడతారు. ఆ తర్వాత పిల్లలతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్ తర్వాత మెస్సీకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. మెస్సీకి సన్మాన కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా అయితే ముఖ్యంగా మెస్సీతో పాటు ఫోటోలు దిగేందుకు కూడా పర్మిషన్ ఇచ్చారు. కావాలి ఒక్కో ఫోటో వ్యక్తికి 10 లక్షల చొప్పున 100 మందికి మెస్సీతో ఫోటో దిగే అవకాశం కూడా కల్పించినట్లు నిర్వాహకులు అయితే తెలిపారు. మొత్తంగా చివరి 5 నిమిషాల్లో మాత్రం రేవంత్ రెడ్డి, మెస్సీ ఇద్దరు కలిపి ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత పరేడ్ ఉంటుంది. పరేడ్ తర్వాత మెస్సీకి సన్మానం. మొత్తంగా ఉప్పల్ స్టేడియంలో దాదాపు 1:40 నిమిషాల పాటు కూడా మెస్సీ ఉప్పల్ స్టేడియంలో గడుపుతారు. మొత్తంగా సౌత్ ఇండియాలోని ఇది అతిపెద్ద ఈవెంట్ గా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మెస్సీ ఇండియా టూర్ లో భాగంగా కోల్కతా, ముంబై, ఢిల్లీ ఈ 3 నగరాలు పర్యటన పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. ఆ తర్వాత కూడా ఇది దాదాపు 30,000కు కెపాసిటీ కలిగినటువంటి ఈ స్టేడియం కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద అంచనాలు అయితే ఉన్నాయి. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ రైజింగ్ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ కి ప్రాతినిధ్యం ఇవ్వడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ రవికుమార్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.